హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లతో ఎదురుదాడికి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు పవన్ సైలెంట్గా ఉన్నా కూడా ప్రకాష్ రాజ్ ఏదో ఒక రకంగా పవన్ని టార్గెట్ చేసుకొని పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నాడు. రీసెంట్గా కూడా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ని పొగుడుతూ పవన్ కళ్యాణ్ని విమర్శించాడు. పైగా డిప్యూటీ సీఎంతో ఉన్నాననే క్యాప్షన్ని ఉంచి అందుకు సంబంధించిన పిక్స్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇలాంటి టైంలో ప్రకాష్ రాజ్ గురించి ఒక తమిళ నిర్మాత చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎనిమి అనే మూవీతో పాటు గత సంవత్సరం విశాల్ ఎస్జే సూర్యల కాంబోలో వచ్చిన మార్క్ యాంటోనీ వంటి చిత్రాలను నిర్మించిన వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ వల్ల నాకు ₹1,00,00,000 భారీ నష్టం సంభవించింది. గత నెల 30న 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ చేస్తున్నాం, కానీ వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ రావడంతో ఎవరికి చెప్పబెట్టకుండా పారిపోయావు. అలాంటి నువ్వు డిప్యూటీ సీఎంతో ఉన్నాను అంటూ ట్వీట్ చేశావు. వాళ్ళంతా ఎన్నికల్లో గెలిచారు, నువ్వు డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఘోరంగా ఓడిపోయావు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ప్రకాష్ రాజ్ మీద ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా చాలానే వచ్చాయి. మన తెలుగునాట అయితే కొన్నాళ్ళు బ్యాన్ కూడా విధించారు. మరిప్పుడు సెక్యులరిజం పేరిట పవన్ని మాటిమాటికి విమర్శిస్తుండడంతో చాలా మంది దర్శక నిర్మాతలు ప్రకాష్ రాజ్ని దూరంగా ఉంచాలనుకుంటున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్నాయి.